హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా మనకు ఈ నెల 8, 9వ తేదీలో జరిగినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి జనరల్ స్టడీస్ విభాగం నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించి 5 గ్రాండ్ టెస్టులు తీసుకురావడం జరిగింది. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టెస్ట్ టాప్ 100 బిట్స్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్ సంబంధించినటువంటి టెస్టులు కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు మంత్లీ వైజ్గా కరెంట్ అఫైర్స్ కూడా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి మనకు రీసెంట్గా ఈ నెల 8, 9వ తేదీలో జరిగినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. సో మనకు 8వ తేదీన 9వ తేదీన 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఒకటి వచ్చేసి ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా ఏడబ్ల్యూ మెకానికల్ అండ్ అగ్రికల్చర్ సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకైతే లింక్స్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేసి మీరు ఆ పేపర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ వీటికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ అయితే పంపించడం జరిగింది. క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనే చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ మనకు మెకానికల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్స్ అయితే పంపించారు. వాటి యొక్క లింక్స్ కూడా కింద మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా చెక్ చేయవచ్చు. సో ఇక్కడ మనం ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఇది మనకు ఏడబ్ల్యూ మెకానికల్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్. ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 6 కనుక చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే క్రింది వాటిలో ఏది అంటే దేనివల్ల ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ జరగదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించిన కీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ సిల్వర్ ఆక్సైడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు కెమిస్ట్రీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ కింద చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 7 కనుక చూసినట్లయితే అరేంజ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ దేర్ సెలబ్రేషన్ ఫ్రమ్ ద జనవరి టు డిసెంబర్. సో మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగేటువంటి ఫెస్టివల్స్ను ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో ఇక్కడ మనం అరేంజ్ చేయమన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు బతుకమ్మ పండుగ ఇవ్వడం జరిగింది, బోనాలు, అదేవిధంగా సంక్రాంతి, ఉగాది. సో జనరల్గా మనకు ఫస్ట్ సంక్రాంతి జరుగుతుంది, అంటే ఆప్షన్ సి అనేది మనకు ఫస్ట్ వస్తుంది. తర్వాత సంక్రాంతి తర్వాత కనుక చూసినట్లయితే మనకు ఉగాది, సో దాని తర్వాత బోనాలు, తర్వాత మనకు బతుకమ్మ పండుగ జరుగుతుంది. సో ఇది మనకు తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కింద అయితే చూడవచ్చు. సో తెలంగాణ కల్చర్ నుంచి కంపల్సరీ మనకు ఒక బిట్ అయితే వస్తుంది. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్లో మనం కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్ అయితే చేసాం. సో ఈ క్వశ్చన్ కూడా అందులో మనం కవర్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలా ఉంటే దాన్ని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇన్ హౌ మెనీ స్టేట్స్ విల్ బి పిఎం మిత్ర పార్క్స్ బి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పిఎం మిత్రాకి సంబంధించినటువంటి వాటిని ఎన్ని స్టేట్స్ ఎస్టాబ్లిష్ చేశాయని చెప్పేసి ఇక్కడ మన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7 స్టేట్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఆన్సర్ అయితే ఉంది. కానీ క్వశ్చన్ నెంబర్ 9 కనుక చూసినట్లయితే అరేంజ్ ద ఫాలోయింగ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ ఇన్ దే టర్మ్స్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఫ్రమ్ ద లార్జర్ ఏరియా టు ద స్మాలర్ ఏరియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఏవైతే స్థానిక సంస్థలు ఉంటాయి కదా, దానిలో ఉన్నటువంటి పరిధి, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీస్ యొక్క పరిధిని బేస్ చేసుకొని వాటిని ఒక ఆర్డర్లో అమర్చమని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిండు, అదేవిధంగా నోటిఫైడ్ ఏరియా కమిటీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ అండ్ టౌన్ ఏరియా కమిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు అత్యధికంగా పరిధి ఉండేటువంటిది ఏంటి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది కనుక ఇక్కడ మనకు ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది, దాని తర్వాత మున్సిపాలిటీస్, తర్వాత నోటిఫైడ్ ఏరియా కావచ్చు, తర్వాత టౌన్ ఏరియా. సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఆన్సర్ కూడా చూడవచ్చు. సో ఇది మనకు పాలిటీకి సంబంధించి మనకి ఏదైతే 73, 74 రాజ్యాంగ సవరణ ఉంటుంది కదా, అక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఈ ఏరియా నుంచి కూడా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్స్లో మనకు ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి ఈ ఎగ్జామ్లో మనకైతే ఈ పేపర్లో 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ ఉంది సేమ్ ఇదే టాపిక్ మీద. సో మీరు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఈ టాపిక్ని మాత్రం కంపల్సరీ చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఒక క్వశ్చన్ ప్రతిసారి అయితే అడుగుతున్నాడు. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఇక్కడ కల్చర్కి సంబంధించి అయితే చూడవచ్చు. సో తెలంగాణలోని ఈ క్రింది పండుగలలో తల్లి దేవత సజీవంగా వచ్చింది అను అర్థం గల మరియు ఋతుపవనాల ముగింపు సమయంలో జరుపుకునే మరియు ప్రకృతి అందించే సంపదను తెలియజేసేటువంటి పండుగ ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇది బతుకమ్మ. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉన్నాయి. మనకు ఎవరైతే పంపించినట్టు సబ్స్క్రైబర్ ఉంటారో అతను ఏ విధంగా అయితే అటెంప్ట్ చేశారో, ఆ క్వశ్చన్ అటెంప్ట్ ఏ విధంగా చేశారో, తెలుగులో అటెంప్ట్ చేస్తే తెలుగులో రావడం జరిగింది, ఇంగ్లీష్లో అటెంప్ట్ చేస్తే ఇంగ్లీష్లో రావడం జరిగింది. సో అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు బతుకమ్మ అన్నమాట. సో ఇది కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఇవి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో తెలుగులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఇది
ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్ అది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12 కనుక చూసినట్లయితే 2020-21లో ప్రస్తుత ధరలు మరియు స్థిరమైనటువంటి ధరలు రెండింటిలోనూ దేశం యొక్క జీడిపికి తెలంగాణ డాష్ అంటే ఎంత వాటాను అందించిందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆరో వంతు జీడిపిని మన తెలంగాణ నుంచి అయితే అందించడం జరిగింది. అంటే తెలంగాణ యొక్క వాటా ఎంత 2020-21 ఇక్కడ మీరు చూసినట్లయితే 2021కి సంబంధించి అడగడం జరిగింది. సో ఇది కూడా మనకు ఎకనామిక్ సంబంధించిన క్వశ్చన్ కింద చూడవచ్చు అండ్ కరెంట్ అఫేర్ కింద కూడా చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ బిల్లు ఎప్పుడు పాస్ అయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. డైరెక్ట్గా మనకు జనవరి 2014, ఫిబ్రవరి 2014 ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఫిబ్రవరి 2014. సో డేట్స్ కూడా అడుగుతున్నాడు. అంటే లోక్సభలో ఎప్పుడు పాస్ అయింది, అదేవిధంగా రాజ్యసభలో ఎప్పుడు పాస్ అయిందని చెప్పేసి కూడా అడగవచ్చు. సో మనకు లోక్సభలో ఫిబ్రవరి 18th. సో ఫిబ్రవరి 18th మనకు లోక్సభలో, అదేవిధంగా ఫిబ్రవరి 20 రాజ్యసభలో పాస్ కావడం జరిగింది. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఫిబ్రవరి 13న మనకు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో బిల్ పాస్ అయింది మాత్రం 18th. సో ఈ డేట్స్ కూడా మనకు ప్రీవియస్లో అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15 కనుక చూసినట్లయితే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి పేర్స్లో ఒకటి తప్పుగా, ఏది తప్పుగా ఉందో గుర్తించమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 ఇచ్చాడు. ఒకటి వచ్చేసి రెజల్యూషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ బిల్ ఎప్పుడు పాస్ అయింది 1929 అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. అదేవిధంగా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వచ్చేసి 1932 అన్నాడు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్డ్ 1935 అన్నాడు. సో దీనిలో మనకు తప్పుగా ఇచ్చిందంటే బి తప్పుగా ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా మనకు గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటిది 1931లో జరుగుతుంది. ఓకేనా. సో 1931 మార్చ్లో జరుగుతుంది. మార్చ్ 5వ తేదీన ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనకు తప్పించిన కనుక ఇక్కడ దీనిలో ఏది తప్పుగా ఉంది, ఆప్షన్ బి అనేది తప్పుగా ఉంది కనుక ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ కింద అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కూడా తెలంగాణ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్ కింద చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 20. సో ఇక్కడ ఒకవైపు వచ్చేసి మనకు ప్లేసెస్ ఏవైతే మనకు హెరిటేజెస్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు వచ్చేసి వాటి నేమ్ ఇచ్చాడు, మరొక వైపు వాటి యొక్క ప్లేసెస్ లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చౌమహల్లా ప్యాలెస్ ఇచ్చాడు. సో ఇది ఎక్కడ ఉంది, మనకు హైదరాబాద్లో ఉండడం జరిగింది. అదేవిధంగా భువనగిరి ఫోర్ట్, సో ఇది మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎలగందుల ఫోర్ట్ ఇచ్చిండు, రామప్ప టెంపుల్ ఇవ్వడం జరిగింది. సో రామప్ప టెంపుల్ మనకు వరంగల్లో ఉంది. అదేవిధంగా ఎలగందుల ఫోర్ట్ వచ్చేసి మనకు కరీంనగర్లో ఉంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా తెలంగాణ కల్చర్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ కింద అయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇక్కడ కొన్ని నదులు ఇచ్చాడు, వాటి యొక్క ఉపనదులతో ఇక్కడ మ్యాచ్ చేయడం జరిగింది. ఒకవైపు గంగా కావచ్చు, ఇండస్, అదేవిధంగా యమున, తపతి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రావి కావచ్చు, సోన్ అండ్ అదేవిధంగా బోరి, కేన్ అని చెప్పేసి ఇట్లా మనకు వీటికి సంబంధించి ఉపనదులు ఇవ్వడం జరిగింది అనమాట. సో వాటిని ఇక్కడ సరిగా అరేంజ్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఆన్సర్ కూడా చూడవచ్చు. గంగా వచ్చేసి మనకు గంగా యొక్క ఉపనది సోన్ అవుతుంది. అదేవిధంగా ఇండస్కి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు రావి ఇండస్ యొక్క ఉపనది అవుతుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించి మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ అయితే తెలవడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మీకు తెలుగులో కూడా ఉన్నాయి. అంటే మనకు పంపించినటువంటి సబ్స్క్రైబర్ అతను ఏ విధంగా అయితే అటెంప్ట్ చేశారో అట్లా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకు తెలుగులో ఉంది. సో మీరు పేపర్ను డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. రాబోయేటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా, సో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఇంకా గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మీకు యూజ్ అవుతుంది. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ప్రతి ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు మరొక క్వశ్చన్ కూడా చూడవచ్చు. తెలంగాణ నుండి సాహిత్య రచన మరియు రచయిత యొక్క సరైనటువంటి జతలను గుర్తించండి. సో ముఖ్యంగా మనకు కల్చర్కి సంబంధించి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఈ పేపర్లో. సో ఒకసారి మీకు 2 పేపర్స్, ఒకటి వచ్చేసి ఇది మెకానికల్ సంబంధించి కావచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించిన 2 GS పేపర్స్ యొక్క పీడిఎఫ్ లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.